నువ్వు బాధపడకమ్మా, నీ సమస్యకి నీ అక్క సమస్యకి ఓ పరిష్కారం తప్పక దొరుకుతుంది. మన జడ్జి గారు మనసు మార్చుకొచ్చినట్టున్నారమ్మా. రే నువ్వు వెళ్ళి తలుపుతీరా. భాను. అవునండి. నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావమ్మా? మీరు చెల్లిని తీసుకొచ్చి నాన్నగారితో మాట్లాడిందంతా విన్నాను. ఆడది పొరపాటు చేస్తే కాళ్ళ మీద పడుతుంది. నీ గురించి నిజం తెలిసాక నీ కాళ్ళ మీద పడతాను కూడా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను గర్వంగా మా ఇంటికి తీసుకెళ్తాను పద. నీ నిజాలు అక్కడ ఎవరికి అక్కర్లేదురా. ఎవడో చెప్పిన అబద్ధం విని ఏ తప్పు చేయని నీ భార్యను వీధిలో గెట్టిన కుటుంబం రాది. అలాంటిది ఈమె చెల్లెలు నిజంగానే నీతి తప్పిందని తెలిస్తే ఐఎమ్ సారీ అమ్మా. మీ ఇద్దరిని నిలువున నరికేస్తాడు మీ నాన్న. ఇవాళ పబ్బం గడిచింది కదా అని మీరు ఆ ఇంట్లో కాలు పెట్టినా ఈ నిజం ఎప్పటికైనా మీ పీకల మీద కత్తి అవుతుంది, నా గుండెల్లో కోత అవుతుంది. నా వల్ల నా అక్కకి అన్యాయం జరగనివ్వరండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్యాయం నువ్వు వెళ్ళడం వల్ల జరగకుండా పోదమ్మా. నిన్ను, నీ పరిస్థితిని, నీకు జరిగిన అన్యాయాన్ని అక్కడ మా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు క్షేమం, నీ వల్ల మా కోడలికి క్షేమం. ఇప్పుడు ఏం చేస్తానంటావు బాబాయ్? మడికట్టు కూర్చున్న మన వాళ్ళకి ఈ ప్రియ చేత వాతలు పెట్టిస్తా. అంటే ఈ క్షణం నుంచి ఈ ప్రియ స్థానంలోకి నువ్వు వెళతావు, నీ స్థానంలోకి ఈ ప్రియ వెళుతుంది. అమ్మో, ఇదే డబుల్ యాక్షన్ స్టోరీ రా అబ్బాయి. అలనాడు శ్రీకృష్ణుడంతటి వాడికే లౌక్యాన్ని ప్రయోగించక తప్పలేదురా. మన రెండు కుటుంబాలు మనశ్శాంతితో ఉండాలంటే ఈ భాను ఆ ప్రియగా మారి మన ఇంటికి పిడుగులాగా వచ్చి తనకి అవమానం చేసిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా చెప్పు తీసుకొడుతుంది. అది పార్ట్ 1. ఆ ప్రియ ఈ భానుగా మారి తనింటికే వెళ్ళి తనకి అన్యాయం చేసిన తండ్రి గారిని రాసి రంపాన పెట్టి అతని పశ్చాత్తాపాన్ని కళ్ళారా చూసి ఆనందిస్తుంది. అది పార్ట్ 2. అమ్మా వేషాలు మార్చండి. ఇక నుంచి మా ఇంట్లో కురుక్షేత్రం, మీ ఇంట్లో లంకాదహనం ప్రారంభమవుతుంది. మీ ఇద్దరి పట్టాభిషేకంతోనే ఈ రామాయణంలో భాగవతం ముగింపుకొస్తుంది. మార్చండి అమ్మా. ఏనన్నా, గతం తలుచుకొని బాధపడుతున్నారా? అదేనన్నా నాకు జరిగిన గతం. అవును నాన్న, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి రాకూడదు? అలాగేనమ్మా, నాకు కూడా గాలి మార్పు అవసరం అనిపిస్తోంది. ఏమ్మా, నువ్వు కూడా నాతో వస్తావా? నీతో? నీ కూతురు కూడా రావాలంటావా? అవునమ్మా. సరే, వస్తాను. భానుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు భానుని మన ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా? ఆగరా, అక్కడ ప్రియ ఈ పాటికి లంకాదహనం ప్రారంభించి ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావాలంటే మాట్లా అంటే దానికి ఒక పెద్ద ప్లాన్ ఉంది. పండితారాధ్యులు దశరథరామయ్య గారు మీరేనా? నమస్కారం సార్. నమస్కారం. ఈ ఫోటోలోని అమ్మాయి మీ కుటుంబంలోని మనిషేనా? అవును. ఐఎమ్ సారీ, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయినప్పుడు కట్టుకున్న నగలు, బట్టలు ఇవన్నీ మీకు ముట్టినట్టు సంతకం చేయండి. ఆమె ఆత్మహత్యకు కారణం ఎవరు? ఆమె లెటర్లో రాసింది ఎవరు కారణం కాదు. ఆమె ఎవరో తెలియక వారం రోజుల వరకు మర్ఫీలో ఉంచి బాడీ నిన్ననే దహనం చేశాం. ప్లాన్ ప్రకారం, రూల్ ప్రకారం. వెళ్ళొస్తాం సార్. అవధాన గారు మరీ చెప్పారే ఆ లాస్ట్ డైలాగ్, అది మర్చిపోయావా? అరే మరి బాగా గుర్తు చేసావరా. సార్, ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాం. మేము ఈ విషయం ఇక ఎప్పుడు మీ ఇంటికి రావు. మీరు పోలీస్ స్టేషన్ రానక్కర్లేదు. జరిగింది ఒక పీడకలుగా మర్చిపోండి. వెళ్ళొస్తాం సార్. శ్రీరామచంద్ర ప్రభు. 200 రూపాయలయ్యా, చాలా సరిపోతుందా? స్టేజీ మీద వేషాలు వేస్తే చేతి సోరే కదా సార్. ఇలాంటి నాటకాలు ఆడితే త్రిల్లుకు త్రిల్లు, డబ్బుకు డబ్బు. తరచు ఇలాంటి వేషాలు ఇప్పించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉంటుందయ్యా, కానీ ఇప్పుడు మీరు చేసిన పని చట్టవిరుద్ధం తెలుసా?
ఈ విషయం తెలిస్తే నిజం పోలీసులు వచ్చి సెక్షన్ ఐపీసీ 420 కింద మిమ్మల్ని ఒకరు అయ్య బాబాయ్ సార్ సార్ ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి నిజం చెప్పేస్తాం సార్. అప్పుడు వాళ్లే మిమ్మల్ని చావుగొట్టి చెవులు మూస్తారు, పోలీసులు ఎక్కడ లేకుండా. అయ్య బాబాయ్. అందుచేత మీరెప్పుడు ఆ ఇంటి చాలికి పోకూడదు, నాకంటే కనిపించకూడదు, ఎవరితోనూ ఈ విషయం నోరు కాకూడదు, ఓ పిడకల్లా మర్చిపోవాలి. లేకపోతే సెక్షన్ ఐపీసీ 420. అబ్బా కరెక్ట్. అమ్మా భాను, చట్టం కట్టుదిట్టం అయిపోయిందమ్మా, నేరస్తులు ఇప్పుడే పారిపోయారు. ఇంక రేపు ఉదయమే శ్రీమాన్ పండితానాథుల దశరథరామయ్య గారి ఇంట్లో కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది. రే రామకృష్ణ, బెస్ట్ ఆఫ్ లక్ రా. నువ్వు మరణించి దేవతవయ్యావు. బ్రతికినన్నాళ్ళు ఎంత హీనమైన పనులు చేసినా పోతూ పోతూ నీ చావుకు ఎవరూ కారణం కాదని రాసిపోయావు. చాలా కృతజ్ఞతలు. మీరంతా వినండి. ఈ ఇంట్లో ఒక పెద్ద తుఫాను వెలిసిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ ఇంటి 4 గోడలు దాటి బయటికి పోనివ్వమని ప్రమాణాలు చేయండి. కుడికాలు ముందు పెట్టమ్మా, కుడికాలు. అన్నయ్య, ఈవిడ మిస్ ప్రియ. ప్రియా, ఈయన మా అన్నగారు. నమస్కారం పెట్టేయమ్మా. అచ్చా, గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ దశరథరామయ్య. నానా, నేను బాబాయ్ మద్రాసు వెళ్ళి అమ్మాయిని వెతికి తీసుకొచ్చాం. అంటే వదిన వేరు ఈవిడ వేరా? నీకు ఈ సందేహం ఆ రోజే వచ్చుంటే ఇన్ని సమస్యలు వచ్చావు కదరా బడవరాజకీయాలు. బాబాయ్, మామయ్య గారింటికి వెళ్ళి భానం తీసుకొస్తాను. రాంబాబు, నీకు దుర్వార్త చెప్పవలసినందుకు బాధపడుతున్నాను. ఏమిటన్నా? భేజం, నా భానుకి ఏమైంది? ఆత్మహత్య చేసుకుంది. భాను, తమ్ముడు, నా భాను, బుజ్జి భాను, భాను బుజ్జి, మేమే నీ ఉసురు పోసుకున్నావు, మేమే నీ చంద్రాలు చంపుకున్నావు. మమ్మల్ని క్షమించు భాను, మమ్మల్ని క్షమించు. అమ్మా, వీడు యాక్టింగ్ లో బాగా ఇంప్రూవ్ చేశాడే. అమ్మా భాను, అమ్మా భాను, ఎంత తొందరపడ్డావమ్మా. పడితే పడ్డావు. మా అన్నయ్యని కుటుంబాన్ని క్షమించమ్మా. ఏమిటా బుద్ధిగా కన్నీళ్ళు రావటం లేదు? అమ్మా భాను, మేమంతా పసిపాపలు, మమ్మల్ని కాపాడు తల్లి, కాపాడు. నా భాను చావలేదు. నా భానుకు చావు లేదు. ఎవరు నా భాను పుట్టకి దండ వేసింది? ఎవరు? నువ్వా బాబాయ్? ఎవరో పిచ్చివాళ్ళు వేసుంటారా? ఇంకా ఆపరా నీ దండెడుపు. భాను, 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 ఈ అమ్మాయిలిద్దరూ ఒకలాగే ఉన్నారు. పాపం వీడికి పిచ్చెత్తిపోవడంలో ఆశ్చర్యం లేదు. పాపం ఈ అమ్మాయికి తన పుట్టు పూర్వతాలు కూడా తెలియదు. ఎందుకైనా మంచిది ఈవిని జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళి వస్తానన్నయ్య. ఆయన ఊళ్ళో లేరు రామకృష్ణ. 4-5 సార్లు ఫోన్ చేశాను, ఎవరూ తీయలేదు. స్వయంగా ఇంటికి వెళ్ళాను, తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సరే అమ్మా ప్రియా, ఇలా ఈ మెట్ల మించిపోతే ఆ పక్కనే ఒక గది ఉంది, అది మా రాంబాబు గది. తెలుసు. దానికి ఎదురుగుండా ఒక గది ఉంది, అక్కడ నువ్వు అందాక ఉండమ్మా. వెళ్ళమ్మా. ఈ పిల్ల మన ఇంట్లో ఉంటుందా? అవును. ఏ దీని చరిత్ర తెలుసు కూడా ఏమిటని అడుగుతున్నావా? వీడి ఇల్లాలున్నప్పుడు కూడా నువ్వు ఈ మాటే అన్నావు వదినా. ఆ మండుతున్న పొయ్యిని ఆర్పేశావు, దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావు, ఆఖరికి ఈ లోకంలోనే లేకుండా చేశావు. నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఆగు బాబాయ్, ఇది మర్యాద గల కుటుంబం. నాన్నకంటూ ఈ ఊళ్ళో ప్రత్యేకమైన గౌరవం ఉంది. అలాగే సార్, తమరు మద్రాసులో వ్యధోపం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబ మర్యాద ఏమైంది సార్? మీ నాన్న గౌరవం అప్పుడు ఏ కారబ్బుని తింటోంది సార్? ప్రియా, నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా. రామకృష్ణ, అన్నయ్య, నాకు ఇంట్లో సమానమైన హక్కు ఉంది. ప్రియ ఈ ఇంట్లోనే ఉంటుంది, నన్ను ఎవరు అడగడానికి వీల్లేదు. రామకృష్ణ, అంతే దశరథరామయ్య అని నేను అనబోవటం లేదన్నయ్య. కానీ నా ప్రాణం పోయేంత వరకు నీ మీద గౌరవం నిలుపుకోవాలంటే ఒకే ఒక్కసారి ఈ ఇంట్లో నీకు ఇష్టం లేకపోయినా నేనన్నమాట జరుగుతుంది. ప్రియా, నువ్వు మేడ మీదకి వెళ్ళమ్మా. ఏమిటమ్మా సంయుక్త, అశోకవనంలో సీతాదేవిలో అలా కూర్చున్నావు? ఏమిటి, ఏం జరిగింది? అతను ఇంతకు ముందులా తరచుగా రావటం లేదు రానా. వా సింతే కదా, దానికి ఎంత కంగారు పడతావు ఎందుకు?
అతను పట్టుబట్టడానికి నీ దగ్గర సాధనం ఏదైనా ఉందా? ఏమిటది? నువ్వు ఒక ట్యూబ్లైట్వి. అతనితో చనువుగా గడిపినట్టు ఆధారం ఏదైనా ఉందా? ఓ ఫోటో గాని ఉత్తరం గాని? ఎలా నాన్న? చనువుగా ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉంటాం, ఫోటోలు ఎక్కడ తీసుకుంటాం? తీసుకోవాలమ్మా. అలాంటి ఫోటో ఆధారం గాని ఉంటే అది వాడి బాబుకు చూపించి వాడితో నీ మెడలో తాళి కట్టించడం సులువు. ఇంత గొప్ప ఐడియాలన్నీ నీకు ఎలా వస్తాయి? అనుభవం తల్లి. మీ అమ్మ ఎలా కొట్టేసే నన్ను పెళ్ళాడింది. మాకు పెళ్ళైన 6 మాసాలకే నువ్వు పుట్టేశావు. మీ అమ్మ పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు 3వ నెల. నీకు మీ అమ్మ తెలివితేటలు వస్తాయి అనుకున్నా, కానీ బొత్తిగా నా బుద్ధిలే వచ్చాయి. అది సరే, ఇంతకీ అబ్బాయి ఏమంటాడు అసలు? ఇంట్లో ఏదో సమస్యట, 10-15 రోజుల్లో కనిపిస్తానన్నారు. వాడికి అసలు బుద్ధి లేదు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే వీధిలో శృంగారం రిలీఫ్. ఆల్రైట్, వాడి సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. మహాగణపతి, ఇంకెన్నాళ్ళయ్యా నాకు ఈ తాళి గురువు. నువ్వు వాడి చేత మా అమ్మాయి పెళ్లి జరిపించు, నేను మాట తప్పను, నీకు ఉండరాలు ఖాయం. ఎవరిని అడిగేశావు ముగ్గు? ఆంటీ. నిన్నే అడిగేది, ఎవరిని అడిగి ముగ్గేశావు? ఏ వేస్తే తప్ప? తప్పున్నారా? ఇది పవిత్రమైన లోగిలి, ఇక్కడ నువ్వు ఎలా వేస్తావు? అచ్చా, ఒక పవిత్రమైన ఇల్లాలు ముగ్గు వేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కదా మీరు? వేయొద్దంటే మానేస్తాను, మీరే వేసుకోండి ఆంటీ. కానీ ఒక్క ప్రశ్న, నా ఉసురు నేనే పోసుకున్న మాట నిజమే, కానీ మీరు 2 ఉసురు పోసుకున్నారే. ఐ మీన్ కడుపులో ఉన్న పాపతో కలిపి. మన ఇద్దరిలో ఎవరు మంచి చెడ్డవాళ్ళో చెప్పండి? హత్యలు చేసిన మీరా, నేనా? బాగా ఆలోచించండి, సిగ్గేయకపోతే ముగ్గేయండి. విన్నారా? అదే నన్ను హంతకురాలంటుంది. విన్నాను. ఏం చేయను? అదన్నమాట నిజమే కదా. మీ అత్తగారి భరతం పట్టేశావమ్మా. ఏమిటి మావయ్య, బొత్తిగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా నా చేత అంతంత మాటలు అనిపిస్తున్నారు. అబ్బెబ్బే, వీళ్ళ దగ్గర అంతరాలు లెక్క పెట్టుకుంటే కుదరదు. ఓకే అయ్యా చిత్రగుప్తుడు గారు, మిమ్మల్నే సార్. ఈవిడ చేసే పనుల్లో పుణ్యం ఏదైనా ఉంటే ఆవిడ అకౌంట్లో వేసేయండి, పాపం ఉంటే అది నా అకౌంట్లో వేసేయండి. అమ్మా చెప్పేశానమ్మా, ఏ నుంచి నీ పనులని నిశ్చింతగా చేసేయి, భారం మాత్రం నా మీద వదిలేయి. ఇదే నీ మామ నీకు చెప్పే అభినవ భగవద్గీత. తల్లి, నాకు ప్రియాని మరో కూతురున్న విషయం భానుకు తెలియకుండా కాపాడు. నన్ను భాను అనుకుంటున్నారు మా నాన్న. ప్రియనని తెలిసినప్పుడు కూడా ఇంత ప్రేమగా చూసుకునే సంస్కారం మా నాన్నకు ప్రసాదించు తల్లి. మంగళాదేవి విషయం తెలిస్తే ఈ అమ్మాయి నన్ను క్షమిస్తుందా? మంగళాదేవి కూతురు నేనని తెలిస్తే ఈయన నన్ను ఆదరిస్తారా? అమ్మా, ఎవరి పేరు అర్చన? మంగళాదేవి. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? మంగళకరంగా మనలందరినీ కాపాడే అమ్మ సర్వమంగళాదేవి పార్వతీదేవి పేరుతో అర్చన చేయమన్నాను, తప్ప? లేదమ్మా, తప్పులేదు. నడవకూడదు అబ్బాయి. పట్ట పగలు నట్టి ఇంట్లో ఏమిటి అన్యాయం? ఎంత మాట అన్నావే? ఏమన్నాను? ఆవిడెవరో అనుకున్నావు? మా వదిన. వదినంటే తల్లితో సమానం. అలాగా? మరి బాలు కూడా లక్ష్మణుడికి వదినేగా, ఆవిడ తల్లి లాంటిదే కదా. ఆ రోజు ఈవిడగా అంత మాట అయినప్పుడు తప్పులేదే, అదే మాట నేనన్నాను, ఇందులో తప్పేమిటి? అబ్బా దెబ్బా, అదే నుదుటి మీద. విన్నారా అదంత మాట అందో? విన్నాను. అది దాని తప్పు కాదు, దీనికి అంతటికే సూత్రధారి ఒకడున్నాడు, అది కేవలం పాత్రధారి. నేనేం చేశానన్నయ్య? అవునరా, గిల్లినట్టే గిల్లి చూసి ఆనందించే జగన్నాటక సూత్రధారి ఒకడున్నాడుగా.
ఎందుకమ్మా ఈ అంగ ప్రదక్షిణ? మనం చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా. అదే నాన్న, ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డానుగా. ఈ పట్టుకోమ్మా, ముందు ఇప్పుడే వస్తా. మీరెందుకు చేశారు నాన్న? నువ్వే చెప్పావు కదమ్మా మనం తప్పు చేశామని. అందులో భాగం నాకు కూడా ఉందిగా. హలో డార్లింగ్. వదలమంటుంటే అవతలకు పో. వారం రోజులుగా నిన్ను కలుసుకునే అవకాశం లేక ఆకలితో మాడిపోయి వచ్చాను. అబద్ధాలు ఆడకు. ఈ వారం రోజులు ఎవరితోనో రొమాన్స్ చేస్తూ నన్ను మర్చిపోయావు. నిన్ను నేను నమ్మను. ఇంట్లో గొడవలతో చస్తూ ఉంటే ఇంకొకరితో రొమాన్స్ అంటావేంటి? ఓహో, గొడవ లేకపోతే రొమాన్స్ చేస్తావా? అవును. ఏమిటి? ప్రమాణ పూర్తిగా నీతో తప్పితే ఇంకెవరితో రొమాన్స్ చేయలేదు. నన్ను నమ్ము. ఎవరిని అడిగిరా ఫోటో తీసావు? ఎవరిని అడిగిరా నా కూతురు ఒంటి మీద చేసావు? నేనే మా నాన్నగారు. నాన్నే? డిట్టో డీపేసే. అంటే నా కూతురుది మగాడు మొహం అంటావా? కాదండి, మీదే ఆడదాని ముఖం. నీ మొహం. నువ్వు సంయుక్త మెడలో కట్టవలసిన తాళి ఈ చేతిలో ఉంది. నువ్వు దాంతో శృంగారం చేసిన ఫోటో ఇందులో ఉంది. ఇప్పుడేమంటావు? ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మా నాన్నగారితో చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఓకే, కానీ అందరు తల్లిదండ్రులాగా సంకుచితంగా మా అమ్మాయి ఒంటి మీద చెయ్యవేయకూడదు అని మాత్రం నేను అన్నాను. వేసుకో, శుభ్రంగా వేసుకో. కానీ 6 నెలల్లోగా దాని మెడలో ఈ తాళి కట్టి పెళ్లి చేసుకో. అది కండిషను. వస్తా. ఈయన నాకు మామగారు. మా కుటుంబంలో ఎవ్వరికీ పెళ్లి వచ్చి వచ్చినట్లేదు.